ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు దీవెనలు కలుగును గాక. మంచిది. వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనములో ఉన్న 2వ పంక్తిలో ఉన్న మాటలని నేను చదువుతూ ఉన్నాను. నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననీయుడు. నేను ఈ యొక్క వాక్య భాగము నీతిమంతుడు మరణములో నుండి ఎలాగా తప్పించుకోగలుగుతాడు అనే యొక్క వాక్యంతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నీతి విషయంలో దేవుడు తన పిల్లలైన వారిని, నీతిమంతుల్ని మరణములో నుండి విడిపించే దేవుడు. దానికి మరి మన పితరుడైన దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అతడు మరి మరణములో నుండి విడిపించుకోగలిగినాడు. దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము చూడండి దేవుడి బిడ్డలారా, 22వ వచనం ఏమని రాయబడ్డది అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోలను మూయించెను. నిజమే, దేవుని దృష్టికి నీతిమంతులుగాను నిర్దోషులుగాను ఉన్నప్పుడు దేవుడు శరీర మరణంలో నుండి, ఆత్మ మరణంలో నుండి విడిపించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. విశ్వాస జీవిత క్రైస్తవ జీవితంలో మనం ముందుకు నడిచే కొలది మన విశ్వాసం బలపరచబడి మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు శరీర మరణంలో నుండి, ఆత్మ మరణంలో నుండి విడిపించి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. నీతి విషయంలో నువ్వు నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను జీవించడానికి ఇష్టపడు దేవుడి బిడ్డ, ఈ లోకాన్ని ఒక సమయాన్ని వదిలిపెడతావు. వదిలిపెట్టినప్పుడు ఆత్మకి మరణము లేకుండా జీవములో ఉండాలి అంటే ఇక్కడుండగానే నువ్వు దేవుని నమ్ముకో, నీతిమంతుడుగా మార్చబడు. అప్పుడు నీవును నీ కుటుంబము 30 60 100 దీవించబడి మీరు అత్యధికంగా ఆశీర్వదించబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బడి స్తోత్రములు నాయన. ఉదయకాల వాక్య ధ్యానము కొరకై నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి అయా మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలందరినీ కూడా పాపముల నుంచి విడిపించి నీతిమంతులుగా తీర్చమని, శరీర ఆత్మ సంబంధమైన మరణములలో నుంచి విడిపించి నిత్యత్వము నిత్య జీవములో ఉండటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ప్రియులారా, మరి ఈ వాక్య పరిచర్య కొరకై మీ సహకారము మరి మీరు ప్రార్థన చేయండి. మరి మీకు ఈ వాక్యము నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి, మీ రక్త సంబంధులకి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.